అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సోమాజిగూడ సైనిక్పురి గచ్చిబౌలి. పూణేకి చెందిన 22 ఏళ్ల వయసున్న శర్మిష్ఠా పనోలీని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురుగ్రామ్ వద్ద కోల్కతా పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఈ స్టోరీ మొత్తం వింటే ఒక లింక్ కొత్తగా వెరైటీగా ఉంది. ఎక్కడో పూణేకి చెందినటువంటి ఒక వ్యక్తిని ఢిల్లీ సమీపంలో ఉన్నటువంటి శివారులో ఉన్నటువంటి గురుగ్రామ్లో కలకత్తా నుంచి పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు? దీనిపైన రియాక్షన్స్ కూడా దేశ విదేశాల నుంచి వస్తున్నాయి. ఏకంగా బలూచిస్తాన్ ఆర్మీ కూడా ఈ అరెస్ట్ని ఖండిస్తూ పోస్ట్ పెట్టింది. అసలు అంత ఇంటర్లింక్ ఉన్నటువంటి వ్యవహారం ఇందులో ఏముంది? ఒకవైపు నుంచి భారతదేశంలో ఉంటూ భారతదేశంలో తింటూ ఈ గాలి పీలుస్తూ పాకిస్తాన్కి స్పైల్గా పనిచేసినటువంటి జ్యోతి మల్హోత్రా లాంటి వ్యక్తుల్ని అరెస్టుల మీద అరెస్టులు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం లేదా నిఘా సంస్థలు, పోలీస్ వ్యవస్థలు ఈ శర్మిష్ఠా పనోలీని ఎందుకు అరెస్ట్ చేశారు? ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. శర్మిష్ఠా పనోలీ పూణేలో ఒక లా స్టూడెంట్. ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నటువంటి సమయంలో ఈమె 2 పోస్టులు పెట్టింది. ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కూడా 2 పోస్టులు పెట్టింది. అందులో ఒక పోస్ట్ ఏంటంటే పాకిస్తాన్ని ఖండిస్తూ, పాకిస్తాన్ దురాగతాలను ఖండిస్తూ, ప్రధానంగా మత ఛాందస్వాదంతో పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి వైషమ్యాలను ఖండిస్తూ, తీవ్రవాదాన్ని ఖండిస్తూ ఒక పోస్ట్ పెట్టింది. రెండో పోస్టు బాలీవుడ్లో చాలామంది పెద్ద పెద్ద నటులు ఉన్నారు. కింగ్ ఖాన్ అని చెప్పని, అలానే ఖాన్ ట్రియో అని చెప్పని, వీళ్ళందరూ ఏమైపోయారు? ఈరోజు భారతదేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు అని పోస్ట్ పెట్టింది. సో ఈ 2 పోస్టులు ఆమె జీవితాన్ని తలకిందులు చేసేసాయి. ఆ పోస్టులు తెగ వైరల్ అయినాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిని ట్రోల్ చేశారు. ఎక్స్లో కానీ, ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో, ఇన్స్టాలో కానీ అందరూ కూడా షేర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. అయితే కొన్ని వ్యాఖ్యలు ఇందులో ఇస్లాంకి వ్యతిరేకంగా ఉన్నాయని కొందరు, ఖాన్స్ని వ్యతిరేకిస్తూ, ముఖ్యంగా సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ వీళ్ళు వ్యతిరేకిస్తూ చేస్తున్నారనేటువంటి అంశం పైన వాళ్ళ ఫ్యాన్స్ మరికొందరు ఇలా కంప్లైంట్లు చేస్తూ పోయారు. వెంటనే 2 రోజుల్లో రియలైజ్ అయినటువంటి శర్మిష్ఠా ఆ పోస్టుల్ని డిలీట్ చేసింది. అపాలజీని కూడా పోస్ట్ చేసింది. దీంతోపాటు తనని క్షమించాల్సిందిగా ఒక అపాలజీని కూడా పెట్టింది. ఐ డూ హియర్ బై టెండర్ మై అన్కండిషనల్ అపాలజీ వాట్ ఎవర్ హ్యాపెండ్. ఇది ఆ రోజు జరిగినటువంటి, అంటే ఇది ఆమె అఫీషియల్ అకౌంట్ ట్విట్టర్లో, ఎక్స్లో ఉన్నటువంటి అకౌంట్. అలానే ఇన్స్టాలో కూడా ఉంది. ఆ వీడియోలు కూడా డిలీట్ చేసింది. వీడియోలు అయితే ఇప్పుడు అవైలబుల్ లేవు. ఎవరైనా షేర్ చేసినవి ఉంటే కనుక దొరకవచ్చు. వాట్ ఎవర్ వాజ్ పుట్ ఆర్ మై పర్సనల్ ఫీలింగ్స్ అండ్ ఐ నెవర్ ఇంటెన్షనల్లీ వాంటెడ్ టు హర్ట్ ఎనీబడి. ఇఫ్ సో ఎనీబడి ఈజ్ హర్ట్, ఐఎమ్ సారీ ఫర్ ద సేమ్. ఐ ఎక్స్పెక్ట్ కోఆపరేషన్ అండ్ అండర్స్టాండింగ్. హెన్స్ఫోర్త్ ఐ విల్ కాషియస్ ఇన్ మై పబ్లిక్ పోస్ట్ అగైన్, ప్లీజ్ యాక్సెప్ట్ మై అపాలజీస్. ఇది ఎప్పుడు పెట్టింది? మే 15వ తేదీన ఆమె ఈ పోస్ట్ పబ్లిష్ చేసింది. అయినా కానీ వరుసగా ఆమె ఇంటికి థ్రెటన్ కాల్స్, వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ కొంతమంది చేజ్ చేయడాలు ఇలాంటివన్నీ జరుగుతున్న నేపథ్యంలో పూణే నుంచి ఢిల్లీ శివారులో ఉన్నటువంటి గురుగ్రామ్కి మారారు. అక్కడికి మారిన తర్వాత లీగల్గా ప్రొటెక్షన్ తీసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. బట్ ఈ క్రమంలో ఈరోజు ఉదయం కలకత్తా నుంచి వెళ్ళినటువంటి పోలీసులు ఆమెని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి సమాచారం కూడా అన్ని మీడియాలో కూడా, నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాలో వచ్చింది. శర్మిష్ఠా అరెస్టెడ్ ఇన్ గురుగ్రామ్ ఫర్ డెరగేటరీ సోషల్ మీడియా పోస్ట్ ఆన్ ఆపరేషన్ సింధూర్. అంటే ఆపరేషన్ సింధూర్ అంటే ఇక్కడ వెర్షన్ ఎలా ఉంది? ఆపరేషన్ సింధూర్ని కించపరుస్తున్నట్టుగా ఉంది. కానీ ఆపరేషన్ సింధూర్ని ఆమె కించపరచలేదు. ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు కొంతమందిని కించపరిచినటువంటి వ్యాఖ్యలు. సో మొత్తం మీద ఈ స్టోరీ దేశ విదేశాలకు కూడా చేరింది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఆమెని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నట్టుగా సమాచారం ఉంది. ఆమెని అభిమానిస్తున్నటువంటి వాళ్ళు, ఆమెకు సపోర్ట్గా నిలబడ్డ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున వీటిలో ఈ ఎక్స్లో కానీ, ఇన్స్టాలో కానీ పోస్టులు పెడుతున్నారు. సపోర్ట్ శర్మిష్ఠా అని చెప్పని. అలానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీళ్ళందరికీ కూడా ట్యాగ్ చేస్తూ ఆమెను తక్షణం రిలీజ్ చేయాలనేటువంటి వాదన చేస్తూ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు శర్మిష్ఠా కూడా బెంగాల్ పోలీసులు తనను అరెస్ట్ చేశారు కాబట్టి బెంగాల్ పోలీసుల మీద తనకు నమ్మకం లేదు, బెంగాల్ తీసుకెళ్ళొద్దని చెప్పనేటువంటి విజ్ఞప్తి చేసింది. బట్ ప్రస్తుతానికి పోలీస్ ఇంటరాగేషన్ జరుగుతుంది. ఎక్కడ అరెస్ట్ చేశారో అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసి పీటీ వారెంట్ వేసి కోల్కతా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. కోర్టులు ఏమని క్లియరెన్స్ ఇస్తాయనేది చూడాలి. ఒక దేశంలో ఉంటూ ఆ దేశానికి సంబంధించినటువంటి యుద్ధం లాంటి సంక్లిష్టమైనటువంటి సమస్య వచ్చినప్పుడు కూడా ఎవరు రెస్పాండ్ కాకపోవడం
సరైనటువంటిది కాదు అని ఖండించడం ఇప్పుడు శర్మిష్ఠ చేసినటువంటి తప్పు. ఆమె ఉపయోగించినటువంటి భాషలో ఏదైనా దోషం ఉందా, లేదా ఆమె చెప్పినటువంటి పద్ధతిలో ఏదైనా కష్టం ఉందా అనేది చూడాలి. అది కోర్టు డిసైడ్ చేయాల్సినటువంటి అంశం. సో మొత్తం మీద ఇక్కడ వరుస పోస్టులు అనమాట. ఇక్కడ ఏంటంటే ఇది చూడండి, కాల్డ్ సనాతన ధర్మ డెంగ్యూ మలేరియా బట్ నో లీగల్ యాక్షన్ సేఫ్, కాల్డ్ అవుట్ అనదర్ మజబ్, అపాలజైజ్డ్ ఎట్ అరెస్టెడ్. సో అపాలజీ చెప్పినా కానీ అరెస్ట్ చేశారనేటువంటిది ఇప్పుడు బాగా ట్రోల్ అవుతున్నటువంటి అంశం. సో దీనిపైన బలూచిస్తాన్ ఆర్మీ కూడా రియాక్ట్ అవ్వడం అనేది ఆసక్తికరంగా ఉన్న పోస్ట్ ఇది. బలూచిస్తాన్ ఆర్మీ ఇచ్చినటువంటి ఎక్స్ ట్వీట్ ఇది. దిస్ గర్ల్ ఈజ్ శర్మిష్ఠ ఫ్రమ్ ఇండియా. Islam has taken such a dangerous form that you cannot imagine. This girl trolled Pakistan, after which all Muslims sitting in India have ganged up against her. Some are threatening to rape, alane, while others are chanting slogans of beheading. సో ఆమె తల తీసేస్తాం అనేటువంటి నినాదాలు చేస్తున్నారు. వీటన్నిటిని ఖండిస్తూ బలూచిస్తాన్ ఆర్మీ వీఆర్ సపోర్టింగ్ శర్మిష్ఠ అంటూ ట్వీట్ చేయడం ఇది ఒక ఆసక్తికరమైనటువంటి పోస్ట్. అట్లా ఒక 2-3 పోస్టులు పెట్టారు. దీనిలో ఒకసారి చూద్దాం మనం. ఇది శర్మిష్ఠ, ఏ రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వాజ్ అరెస్టెడ్ డ్యూ టు ప్రెషర్ ఫ్రమ్ ఇండియన్ ముస్లిమ్స్ ఆఫ్టర్ షీ యూజ్డ్ అఫెన్సివ్ వర్డ్స్ అగైనెస్ట్ పాకిస్తాన్. బట్ ద క్వశ్చన్ ఈజ్, వై డూ ఇండియన్ ముస్లిమ్స్ హ్యావ్ సో సచ్ లవ్ ఫర్ ఎనిమీ కంట్రీస్? బలూచిస్తాన్ ఈజ్ ఇన్ సపోర్ట్ ఫర్ దిస్ గర్ల్ అని చెప్పని రిలీజ్ శర్మిష్ఠ అని ట్యాగ్ చేశారు. వీళ్ళతో పాటు ఇంకా అనేక మంది, అంటే నార్మల్ ఎక్స్ ఓపెన్ చేస్తే ఇప్పుడు ట్రెండింగ్ సబ్జెక్ట్గా మారిపోయింది శర్మిష్ఠ అరెస్ట్. సో ఈ మొత్తం మీద ఏం చేసినటువంటి విమర్శలు ఏంటంటే, మతం పేరిట పాకిస్తాన్ చేస్తున్నటువంటి సృష్టిస్తున్నటువంటి వైషమ్యాన్ని ఖండిస్తూ చేసినటువంటి పోస్టులు, ప్రధానంగా సినీ తారలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తూ చేసినటువంటి పోస్ట్. ఈ 2 పోస్టుల మీదే వివాదం రాజుకుంది. ఆ వివాదానికి ఆమె ఒక ముగింపు ఇచ్చింది అపాలజీ చెప్పడం ద్వారా. అయినా కానీ దేశంలో చాలా చోట్ల ఆమెకు వ్యతిరేకంగా కేసులు ఫైల్ చేశారు. ఆ కేసుల్ని ఎదుర్కొనే క్రమంలోనే లీగల్ ప్రొటెక్షన్ కోసమే పూణే నుంచి మకాం మార్చి గురుగ్రామ్ చేరుకున్నట్టుగా సమాచారం ఉంది. అయితే కోల్కతా పోలీసులు వాళ్ళు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం పదే ట్రై చేసాం, బట్ ఏంటంటే ఆమె ఈ లీగల్ నోటీసులు తీసుకోవడానికి, ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి కథనం, శర్మిష్ఠ పనోలి అరెస్టెడ్ ఇన్ గురుగ్రామ్ ఫర్ కమ్యూనల్ పోస్ట్ ఆన్ బాలీవుడ్స్ సైలెన్స్. ఇక్కడ క్లియర్ సైలెన్స్ ఆన్ ఆపరేషన్ సింధూర్. కొన్ని పోస్టులు ఇందాక చూసిన ఒక చిన్న కాంట్రవర్సీ. ఇక్కడ చూస్తే ఇది న్యూస్ 18 వేసినటువంటి పోస్ట్ చూస్తే ఏంటంటే, ఆమె సోషల్ మీడియా పోస్ట్ అని ఆపరేషన్ సింధూర్ అనగానే ఆపరేషన్ సింధూర్ని ఏదో అవమానిస్తూ చేసిందేమో అనేటువంటి అభిప్రాయం. కానీ టైమ్స్ ఆఫ్ ఇచ్చినటువంటి క్లారిటీ, టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి క్లారిటీ, బాలీవుడ్స్ సైలెన్స్ ఆన్ ఆపరేషన్ సింధూర్, దాని గురించి క్వశ్చన్ చేసింది. సో మొత్తం మీద ఆమె పెట్టినటువంటి పోస్టులో బాలీవుడ్ ఎందుకు మౌనంగా ఉందనే దాని మీద చేసినటువంటి ప్రకటన ఇప్పుడు చాలామంది గుచ్చుకుంది. సో ఈమెని కలకత్తా తీసుకెళ్ళి కలకత్తాలో ప్రశ్నించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మొత్తానికి పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి అలీపూర్ కోర్టు కలకత్తాకి తరలించేశారు. ఆల్రెడీ అప్డేట్ కూడా వచ్చింది. అలీపూర్ కోర్టులో ఆమెను ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరిగేటువంటి అవకాశం, విచారణ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో ఆపరేషన్ సింధూర్ గురించి కానీ కించపరుస్తూ కానీ, దేశానికి సంబంధించినటువంటి సమగ్రతను కించపరుస్తూ కానీ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఏమీ లేవు. కానీ బాలీవుడ్ని ప్రశ్నిస్తూ, మతం పేరిట జరుగుతున్నటువంటి మారణహోమాన్ని ప్రశ్నిస్తూ వేసినటువంటి పోస్ట్ పైన మాత్రం ఎంతటి రియాక్షన్ వచ్చింది. సో ఈ రియాక్షన్ ఒక సెక్యులర్ కంట్రీగా చెప్తున్నటువంటి భారతదేశంలో ఎందుకు ఇలా వచ్చింది అనేది చివరికి బలూచిస్తాన్ ఆర్మీ కూడా రియాక్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి క్రియేట్ చేసింది. సో శర్మిష్ఠ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, రిలీజ్ చేసేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉంటాయి, కోర్టు ఇచ్చేటువంటి డైరెక్షన్స్ కానీ, ఫర్దర్ ఎంక్వైరీస్ కానీ ఎలా ఉంటాయి అనేది వేచి చూడాలి. మొత్తం మీద ఇది ఇప్పుడు సోషల్ మీడియాని కుదిపేస్తున్నటువంటి ఒక కథనంగా మనం చూడొచ్చు. ఒకవైపు నుంచి దేశానికి సంబంధించిన అతి సున్నితమైనటువంటి సమాచారాన్ని శత్రు దేశానికి చేరవేసినటువంటి భారీ నెట్వర్క్, ఒక స్పై నెట్వర్క్ తయారు చేసినటువంటి వారి అరెస్టులు ఒకవైపు, ఇంకోవైపు ఆపరేషన్ సింధూర్ జరుగుతుంటే దేశానికి అండగా ఎందుకు నిలబడలేదు, మతం పేరిట మౌనం సరికాదని ప్రశ్నించినటువంటి ఒక వ్యక్తిని మాత్రం అరెస్ట్ చేసి లోపల పెట్టినటువంటి పరిస్థితి. పరస్పరం 2 భిన్నమైనటువంటి వైరుధ్యమైనటువంటి భావజాలం భారతదేశంలో మాత్రమే ఉంటుందనడానికి ఇది ఒక ఉదాహరణ. సో బలూచిస్తాన్ ఆర్మీ కూడా శర్మిష్ఠకి అండగా నిలిచిందంటే కోర్టులు కానీ న్యాయ వ్యవస్థలు కానీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.